ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 చిత్రం నుండి హైలీ యాంటిసిపేటెడ్ ఐటమ్ సాంగ్ కిసిక్ రిలీజ్ అయింది. ఈ పాట ఊ అంటావా మావా టైప్లో ఇమీడియట్గా అట్రాక్ట్ చేయకపోయినప్పటికీ స్లో పాయిజన్గా గ్రాడ్యువల్గా జనాల్లోకి దూసుకు వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇకపోతే ఈ పాట 93 సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో ఐటమ్ సాంగ్స్కి సంబంధించి ఒక యూనిక్ ఫీట్ సాధించింది. ఇప్పటి వరకు మనం ఐటమ్ సాంగ్స్ అంటే ప్రొవోకేటివ్గా ఉండే లిరిక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్తో నిండి ఉండే లిరిక్స్, అమ్మాయిల అంగాంగాన్ని వర్ణిస్తూ ఉండే లిరిక్స్ మాత్రమే వింటూ వచ్చాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్స్ ఒక ఐటమ్ సాంగ్లో సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశం ఉంది. ఆ సందేశం మనకు కిసిక్ సాంగ్లో వినిపిస్తుంది. ఈ పాట తప్పనిసరిగా స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అండ్ యూత్ విని తీరాలి, విని ఈ సందేశాన్ని గ్రాప్ చేసుకోవాలి, ఆ ప్రకారంగా ఆచరించాలి. ఇక లిరిక్స్లోకి కాస్త డీటెయిల్డ్గా వెళితే, మొదటి చరణంలో సింగిల్ ఫోటో తీసుకో, డబుల్ ఫోటో తీసుకో, గ్రూప్ ఫోటో తీసుకో, కానీ పబ్లిక్లో ఆ ఫోటో పెట్టి పిచ్చి పిచ్చి కామెంట్స్ చెయ్యొద్దు, లేకపోతే దెబ్బలు పడతాయి రో అని లేడీ వాయిస్ అంటుంది. ఇది ఒక బర్నింగ్ ఇష్యూ. మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో యూత్ అమ్మాయిల ఫోటోలను పెట్టి ఆ ఫోటోలపై పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తూ వారి ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారు, వారిని డిప్రెషన్లోకి నెడుతున్నారు. ఇక రెండవ చరణం విషయానికి వస్తే, ఏ పోజ్ అయినా ఫోటో తీసుకో, ఎక్స్పోజింగ్గా ఉన్నదంటే దెబ్బలు పడతాయి, ఏ యాంగిల్ అన్న ఫోటో తీసుకో, బ్యాడ్ యాంగిల్లో చూసావంటే దెబ్బలు పడతాయి రో. కొంతమంది ఆకతాయి ఫోటోగ్రాఫర్లకు చంపపెట్టు ఈ లిరిక్స్. రెండవ చరణం కంటిన్యూషన్ ఈ విధంగా ఉంది. తీసిన ఫోటో దాచుకో, తీరుబడిగా చూసుకో, కళ్ళకు పండగ చేసుకో, కాదనేది లేదు, కానీ ఫేసులు గీసులు మార్ఫింగ్ చేసి పిచ్చి పిచ్చి వేషాలేసే రో, దెబ్బలు పడతాయి రో. ఎంత అద్భుతం! ఇది నిజంగా రిలవెంట్గా ఉండే ఒక కంటెంపరీ ఇష్యూ. డీప్ ఫేక్తో అమ్మాయిల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారిని తీవ్రమైన ఇబ్బందుల్లోకి నెడుతున్నారు కొంతమంది సైకోపాత్ కుర్రవాళ్ళు. ఆల్ టుగెదర్ ఒక ప్రబోధాత్మక గీతం ద్వారా మాత్రమే కాదు, చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరినీ ఆకట్టుకునే ఒక ఐటమ్ సాంగ్ ద్వారా కూడా సమాజానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన సందేశాన్ని కన్వే చేయవచ్చనే ఆలోచన వచ్చిన సుకుమార్ గారికి, ఈ లిరిక్స్ను ఇంత అద్భుతంగా రాసిన చంద్రబోస్ గారికి అభినందనలు తెలుపుదాం.